హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బుర్జీ కర్రీని రెస్టారెంట్లో వేసినట్టు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక పీస్ బటర్ వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. శనగపిండి అనేది మంచిగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండలు అవుతుంది. సో ఇట్లా కలుపుతూనే ఉండాలి. బటర్ అండ్ శనగపిండి బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ అండ్ శనగపిండియే. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్లో అలాగే పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గినాక రుచికి సరిపడంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాల నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ కర్రీని నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా మస్తు ఉంటుంది. ఇట్లా గ్రేవీ అంతా ఉడికినాక ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, ఆయిల్ అంతా పేరుకున్న తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని, అంటే తురుముకున్న పన్నీర్ని కానీ లేకపోతే చేయితోటి స్మాష్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా. పన్నీర్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కసూరి మేతి వేస్తే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.